లెఫ్ట్ రైట్ సెంటర్. ఒకప్పుడు రాజకీయ పార్టీల సిద్ధాంతాన్ని బట్టి ఈ లెఫ్ట్ రైట్ సెంటర్లంటూ వర్గీకరించేవాళ్లు. చాలా వరకు అటువంటి విభజన అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది. మోదామోదాల సంగతి పక్కన పెడితే ఫలానా పార్టీది ఫలానా ఆలోచన, ఫలానా వ్యవహారంలో ఆ పార్టీ స్టాండ్ ఇలా ఉంటుందని చెప్పడానికి వీలుండేది. ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించిన తర్వాత రాను రాను ఇటువంటి సిద్ధాంతాలకు కాలం చెల్లిపోయింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు కూడా ఆయన తన పార్టీ అనుసరించాల్సిన జాతీయ విధానాల్ని స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ వ్యతిరేకత, వామపక్షాలకు మద్దతు, మూడో ఫ్రంట్, ఇలా ఆయన ఆలోచనలతో పాటు రాజ్యాంగంలో రావాల్సిన మార్పులు వగైరాల పట్ల కూడా అద్భుతమైన అవగాహనతో ఉండేవారు. కాలం చెల్లిపోయిన కబుర్లు ఎందుకు అనుకున్నారో ఏమో, ఇప్పటి ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒక స్పష్టమైన విధానం అంటూ లేదు. ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితుల్ని బట్టి తమకు రాజకీయ ప్రయోజనాల్ని ఒరగూర్చి పెట్టే వైపే మొగ్గు చూపించడం, దాన్నే తమ వైఖరిగా ప్రకటించడం, ప్రచారం చేసుకోవడం ఒక పరిపాటిగా మారింది. ఈ విషయాలన్నీ ఏకరువు పెట్టడానికి ఉన్న ఏకైక కారణం ఇప్పుడు వ్యక్తులు రాజకీయాల్ని వృత్తిగానో ప్రవృత్తిగానో చేపట్టిన కొన్ని కుటుంబాల పోకడల్ని ఎత్తి చూపించడానికి మాత్రమే. ఒక పార్టీకి నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు, అవి సిద్ధాంతాలుగా ప్రకటించబడినప్పుడు వాటికి ఆకర్షితులైన వాళ్లు ఆ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి తదనంతరం అందులో క్రియాశీలక సభ్యులుగా మారి ఆ తర్వాత పార్టీ ఇచ్చిన బాధ్యతల్ని స్వీకరించడం జరిగిపోయేవి. ప్రజా జీవితంలో వాళ్ళు అడుగు పెట్టడం, పోటీకి నిలబడడం కూడా పార్టీ ఆజ్ఞానుసారమే గడిచిపోయేది. ఇప్పటి తరంలో మాత్రం ఇటువంటి సిద్ధాంతాలకు, నిర్దిష్టమైన అభిప్రాయాలకు విలువనివ్వడం, గౌరవించడం అంతగా కనిపించదు. ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే దానికే జై కొట్టడం, ఒకవేళ ఆ మర్నాడు అది నచ్చకపోతే క్షణమాలస్యం చేయకుండా అవతలి పార్టీలోకి దూకేయడం అత్యంత సాధారణమైంది. పైగా ఈ గొడదూకుడుగాళ్లకు గౌరవాలు, సత్కారాలు, పదవులు వచ్చి పడిపోతున్నాయి. పార్టీల భావాలకు, అభిప్రాయాలకు పెద్దగా తేడా కనిపించకపోవడం కూడా ఇటువంటి పరిణామాలకు కారణంగా కనిపిస్తుంది. ధరలు పెరిగినప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు గొడవ చేస్తాయి. ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు, అన్ని కార్యక్రమాలు అన్ని పార్టీలు చేసే శరామామూలు ప్రోగ్రాంలే. కాబట్టి ఏ పార్టీలో ఉంటేనేం అన్నీ ఒకటేనన్న బలమైన అభిప్రాయం ఇప్పుడు రాజకీయాల్లో అడుగు పెడుతున్న కొత్త తరంలో కనిపిస్తుంది. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకునే వాళ్ల సంఖ్య బాగా తక్కువే అయినా అటువంటి వాళ్లు కూడా ఈ పోకడలే పోవడం ఆశ్చర్యమేస్తుంది. ఇక రాజకీయ ప్రస్థానంలో దశాబ్దాలు గడిపేసిన కుటుంబాలు కూడా తమకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీల్ని వదిలేసి ఏమాత్రం జంకు గొంకు లేకుండా అవతలి పార్టీలోకి ఒక్క గంతేసేయడం కూడా అటువంటి ఆశ్చర్యాన్ని మిగుల్చుతుంది. చెన్నమనేని రాజేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి ఎమ్మెల్యేగా అనేక సార్లు గెలిచి తన ఆఖరి ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. మిగిలిన రాజకీయ పార్టీల కంటే కమ్యూనిస్టు పార్టీలోని సభ్యులది కాస్త డిఫరెంట్ నేపథ్యం. అందుకే రాజేశ్వరరావు వలస ప్రయాణం అప్పట్లో కాస్త ఆశ్చర్యానికి తావిచ్చింది. ఇక నన్నపనేని రాజకుమారి, ఈమె ఎన్టీఆర్ హయాంలో ఒక్క వెలుగు వెలిగి ఆ తర్వాత చంద్రబాబు హయాంలో సైతం పార్టీ మహిళా విభాగంలో కీలక బాధ్యతలు పోషించి రాజ్యసభ పదవి ఆశించి భంగపడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ వైఎస్తో పొసగక గుడ్ బై చెప్పేసి తిరిగి తెలుగుదేశంలోకి వచ్చిన వారే ఈవిడ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కుదురుగా కూర్చున్నా తన కూతురు, అల్లుళ్ళిద్దరూ ఆమాంతంగా జగన్ పార్టీకి జేజేలు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఇష్టాలంటూ ఆమె సమర్థించుకుంటారు కూడా. మా అమ్మాయి మాలుడు జగన్ పార్టీలోకి వెళ్ళింది నిజం, నేను వెళ్తానన్నది అబద్ధం. వెళ్ళింది నా కూతురు, అల్లుడు కాబట్టి వెళ్ళింది నిజం, నేను అబద్ధం ఆడలేను కదా. 12 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పదవి లేకుండా ఉన్నానండి. మా మాధవ్ గారి కారులో వెళ్ళేదాన్ని, మాధవ్ గారి సెల్ ఫోన్ వాడుకునేదాన్ని. ఎమ్మెల్సీ ఎవరికి నా సెల్ ఫోన్ లేదు, ఎమ్మెల్సీ ఎవరికి నా కారు లేదు, మీకు తెలుసు. ఆటోలో మీ ముందే దిగుతుండేదాన్ని. కాబట్టి ఎన్నో బాధలు పడ్డాను. అప్పుడే నేను వెళ్ళలేదు. కాబట్టి అప్పుడు వెళ్ళిన దాన్ని ఇప్పుడు ఎలా వెళ్తానండి? పిల్లలు వెళ్ళారు, వాళ్ళ ఇష్టం అంతవరకు. నన్నపనేని వాదన విచిత్రంగా ఉంటుంది. పదవులు రాకపోయినా తానెప్పుడూ పార్టీని నమ్ముకునే ఉన్నానంటూ చెప్పే ఆమె నిజానికి తెలుగుదేశాన్ని విడిచి వెళ్లి తిరిగొచ్చిన గతాన్ని మాత్రం మర్చిపోయారనిపిస్తుంది.
ఇటువంటి పరిస్థితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ ప్రముఖులైన అనేక మంది కుటుంబాల్లో కనిపిస్తుంది. శ్రీకాకుళం నుంచి మనకు సాపత్యాలు దొరుకుతాయి. అక్కడి మంత్రి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ తో తనది పూర్వజన్మ సంబంధం అంటూ చెప్పుకొస్తారు. కానీ ఆయన సోదరుడు మాత్రం జగన్ కే జిందాబాద్ కొడతారు. ఇటువంటి పరిణామాలు మన రాష్ట్రంలో పూర్తిగా కొత్త కాకపోయినప్పటికీ ఈ మధ్య మరింత ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీలు ఏవైనా రాజ్యాధికారం మాత్రం మాకే కావాలన్న కొన్ని కుటుంబాల ఆలోచన సరళే ఇటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాయనిపిస్తుంది. భార్యాభర్తలు, అన్నాదమ్ములు, బావమరుదులు ఇలా ఒక్కరొక్కరు ఒక్కొక్క పార్టీ జెండాను మోసేసి ఆనక తమ కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు గెలిచిన పార్టీలో ఉంటే చాలనుకునే స్వభావాలు వీళ్ళవి. ఇటువంటి స్వభావాలు ఉన్నంత కాలం పార్టీలకు నిర్దిష్టమైన విధానాలు, సిద్ధాంతాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అన్నీ ఆ తానుముక్కలే, అన్నీ ఆ సైతాను సూక్తులే. ఏ పార్టీ జెండా అయితేనేం దాన్ని తగిలించేది మాత్రం ఈ చిన్న కట్టెముక్కకేగా.